సో ఒక చిన్న బోల్డ్ అటెంప్ట్ చేస్తారనుకోవచ్చా దీంతో? కొంచెం క్యారెక్టరైజేషన్. ఆడియన్స్ పర్స్పెక్టివ్ని చూస్తుంటే లైక్ అలా అనిపించట్లేదు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్లో ఒక ఆర్క్ ఉంటుంది, సెకండ్ హాఫ్లో మీరు డిఫరెంట్ చేయటం వల్ల అంటే మీరు ఇప్పటివరకు ప్రీవియస్ 3 మూవీస్తో పోల్చుకుంటే కొంచెం డెఫినెట్లీ అవుట్ ఆఫ్ ద బాక్స్. ఎస్ డెఫినెట్లీ ఈ మనీషా క్యారెక్టర్ అయితే డెఫినెట్లీ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్యారెక్టర్ నాకు. అండ్ కా నుంచి చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ నా పర్ఫార్మెన్స్కి కూడా చాలా స్కోప్ ఉంటుంది ఇందులో. సో యా, డెఫినెట్లీ బోల్డ్గా ఉంటుంది కొంచెం అండ్ కాతో కంపేర్ చేసి. నయన్ గారు ఎస్, సిగరెట్ తాగారు, మందు కొట్టారు, ఎలా అనిపించిందండి? అది రియల్ లేదు, అది రియల్ సిగరెట్ రియల్ మందు లేదు కదా. సో ఎలా అనిపించింది అంటే, మందు అంటే వాటర్ తాగాను, సిగరెట్ అంటే అది హర్బల్ సిగరెట్ చేసి ఇచ్చారు నాకు. సో నాకు అదే చెప్పారు కదా, శ్రీ విష్ణు గారు వాయిస్తోనే వచ్చింది కదా వార్నింగ్. విష్ణు గారు అంటే సామాజ వర్గంన మీ కెరీర్లో ఒకే అనుకుంటా, అది పెద్ద సక్సెస్ అవడంతో ఆ తర్వాత మీరు అంటే ఓన్లీ ఎంటర్టైన్మెంట్ చేయాలన్న డెసిషనే తీసుకున్నారా? అలా ఏం లేదండి. అంటే అంతకుముందు ఎక్స్పెరిమెంట్ అది చేసేవారు బాగాను, అంతకుముందు కూడా ఎంటర్టైన్మెంట్లు ఉన్నాయండి. ఇప్పుడు మెంటల్ మొదలు కానీ, బ్రోచే కానీ, ఇప్పుడు వారంలో వస్తుంది మీకు ఎంటర్టైన్మెంట్. నన్ను ఎక్కువ చూసాను ఫీలింగ్ ఉంటే వారం రోజుల్లో వచ్చేస్తుంది థ్రిల్లర్. మళ్ళీ ఫుల్ థ్రిల్ అయిపోతారు. మళ్ళీ 2 కలిపి ఇంకోటి, ఇంకా అలా చేసుకుంటూ వెళ్ళాలి కదండి అన్ని జానర్స్లో. సో నేను ఎంటర్టైన్మెంట్ చేసినా కూడా అండర్లైన్గా ఏదో ఒక కొత్త ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏదో ఉండేలాగే చూసుకుంటూ వెళ్తానండి. శ్రీ విష్ణు గారు, థ్యాంక్ యూ. పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అంటే ఈ సినిమా మొత్తంలో ఒక 12 సీన్లు వరకు ఉన్నాయి. సో అంటే ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్స్ని బేస్ చేసుకుని ఏమన్నా హడావిడిగా సినిమా తీసేసి రిలీజ్ చేయాలి, లేదా ఏమన్నా స్క్రిప్ట్లో రాసుకున్న సీన్లు ఏమన్నా షూట్ చేయకుండా ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే లేదండి, లేదు.